సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు చట్టం నుండి తప్పించుకోలేరు. దేశ వ్యతిరేక పోస్టులు, వీడియోలు, మెసేజ్లు షేర్ చేసే వారిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకోబోతోంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దేశ వ్యతిరేక హ్యాండిళ్లు, వేరే పేర్లతో నడిచే పేజీలు ఇవన్నీ కేంద్ర నిఘా సంస్థల కన్ను దాటే పరిస్థితి లేదు. అలాంటి హ్యాండిళ్లను బ్లాక్ చేయడమే కాదు, వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం. ఇకపై దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే సోషల్ మీడియా యూజర్లపై ఓ ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేయబోతున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులు, విదేశాల్లోని ఉగ్ర మద్దతుదారులు వీరి సోషల్ మీడియా హ్యాండిళ్లు దేశంలో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా పనిచేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో సిబిఐ, ఎన్ఐఏ, రాష్ట్ర పోలీస్ శాఖలు, ఇంటెలిజెన్స్ విభాగాలు అన్ని కలిసి ఓ సమగ్ర వ్యూహంపై పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని సోషల్ మీడియా సంస్థలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందట. భారత్ ప్రత్యేక కంటెంట్ ను తమ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ కాకుండా చూసేందుకు బాధ్యత వహించాలని కోరుతోంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో అనేక దేశ వ్యతిరేక పోస్టులు వైరల్ అయ్యాయి. వీటిని ఆధారంగా తీసుకుని కేంద్రం ఇక కఠిన చర్యలు తీసుకునే దిశగా వేగంగా కదులుతోంది. ఇకపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దేశాన్ని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడం కాదు, అలాంటి వారిపై నేరపూరిత చర్యలు తీసుకోవచ్చని నిఘా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.